ఇతడు చాలా పెద్ద దొంగగా, హంతకుడిగా పిలువబడ్డాడు. అతడు మరణించిన తర్వాత అతని మనసు సంరక్షించబడి ఒక ప్రైవేట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడింది. ప్రతిరోజు విజిటర్స్ వచ్చి ఒక స్విచ్ను లాగి అతన్ని మళ్లీ ఉరితీసేంత బాధను అనుభవించేలా చేసేవారు. అతను క్షమాపణ కోసం వేడుకున్నప్పటికీ ఎవరూ ఆపలేదు. అతడు దీనికి అర్హుడు అని అందరూ నమ్మారు. కానీ అతను నిర్దోషి అని ఎవరికీ తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం అతను చెయ్యని నేరం కోసం జైలుకు వెళ్లాడు. ఎవరూ అతని మాట వినలేదు మరియు అతనికి మరణశిక్ష విధించబడింది. అతను ఉరి తీసే ముందు ఒక శాస్త్రవేత్త వచ్చి అతను మరణించిన తర్వాత తన మనసును పరిశోధన కోసం విక్రయిస్తే చాలా డబ్బులు సంపాదించవచ్చని చెప్పాడు. అతను మరణించిన తర్వాత ఏమీ అనుభవించనని నమ్మాడు. కాబట్టి తన కుటుంబానికి కొంత డబ్బులు ఇస్తాను అని చెప్పి అతను అంగీకరించిన తర్వాత ఒప్పందంపై సంతకం చేశాడు. ఉరి తీసే రోజు వారు అతని తలకు ఒక పరికరాన్ని ఉంచి అతని మనసును సేకరించారు. కొన్ని సెకన్లలో విద్యుత్ షాక్ తర్వాత అతను మరణించాడు మరియు శాస్త్రవేత్త అతన్ని పూర్తిగా స్పృహను తీసుకున్నాడు. కానీ శాస్త్రవేత్త దానిని పరిశోధన కోసం ఉపయోగించాలని అనుకోలేదు. అతను దానిని ఒక ప్రైవేట్ మ్యూజియంలో బంధించి సందర్శకుల నుండి డబ్బులు సంపాదించడానికి ఉపయోగించాడు. అతను ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ను కూడా రూపొందించాడు. దీనితో అక్కడికి వచ్చే వారి స్వయంగా ఉరి తీసేంత ఫీలింగ్ వాళ్లకు వస్తుంది. అతను కేవలం పర్చువల్ స్పృహ అయినప్పటికీ విద్యుత్ షాక్ నుండి వచ్చే బాధ పూర్తిగా నిజమైనదిలాగా కనిపిస్తుంది. ప్రతి షాక్ 10 సెకన్ల కంటే తక్కువ సమయం ఉంటే అతని స్పృహ అలాగే ఉండేది. ఈ వింత ఆకర్షణ తెరిచిన తర్వాత ఈ మ్యూజియం ఎక్కువ ప్రజాదరణ పొందింది. సందర్శకులు హంతకుణ్ణి ఆడే థ్రిల్లింగ్ ను పొందడానికి ఆసక్తిగా వచ్చేవారు. ప్రతి షాక్ తర్వాత వారు అతన్ని బాధాకరమైన జ్ఞాపకాలలో ఒక చిన్న భాగాన్ని కలిగి ఉన్న స్మారక కీచైన్ కూడా పొందేవారు. షాక్లు ప్రతిరోజు కొనసాగాయి. శాస్త్రవేత్త చాలా డబ్బులు సంపాదించాడు. కానీ అతడు ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకున్నాడు. కాబట్టి అతను ఇతరులను బాధ పెట్టడానికి ఇష్టపడే కొంతమంది వ్యక్తులను ఆహ్వానించాడు.